వ్యక్తుల మీద లేదా నాయకుడి మీద పర్సెప్షను రోజులను బట్టి మారుతూ ఉంటుందన్నారు. మీడియాని బట్టి, మేధావులను బట్టి కూడా మారుతూ ఉంటుందన్నారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ మీరు దగ్గర నుంచి చూశారు. కానీ ఎక్కువ మంది మేధావులు ఎందుకు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు? గుడ్డిగా వ్యతిరేకిస్తారేమో అని నేను అనిపిస్తుంది. గుడ్డిగా వ్యతిరేకించడం పర్సెప్షన్స్ అవన్నీ కూడా క్రియేట్ చేసినటువంటి పర్సెప్షన్స్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే బోల్డ్ మంది ఉన్నారు బాబు గారిని ఇష్టపడని వాళ్ళు. కారణం ఏంటి? ఆయన వాళ్ళు ఎప్పుడైనా కలిశారా, ఆయనతో పనిచేశారా, లేకపోతే ఏం లేదు, విన్నది ఏదో విన్నుంటాం, ఆ విన్నదాన్ని పట్టుకొని ఆయన అలాంటి ఆయన ఇలాంటి ఆయన అనేటువంటి పర్సెప్షన్సే తప్ప నిజమైన మేధావి నిజంగా బాబు గారి మీద ఒక అద్భుతమైన విమర్శ చేస్తే ఆయనే పిలిపించుకుంటారు. బాబు గారే బాగుందండి మీ విమర్శ, బాగా చేశారు, అతను సరి చేసుకుంటాను అనేటువంటి ఎన్నో సందర్భాలు చూస్తాం. యాక్చువల్లీ అది అంత డెమోక్రటిక్గా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా మొన్నటిదాకా కేసీఆర్ గారిని కూడా చూసామండి. చూసిన తర్వాత చంద్రబాబు చాలా డెమోక్రటిక్ అనిపిస్తుంది. చాలా అండి, నా కళ్ళతో నేను వాల్యూ ఇస్తాడు, సిస్టమ్స్కి వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఈ మేధావులకు కానీ లేదంటే ఈ సంఘాల నాయకులకు కానీ కావాల్సింది ఏంటి? ఒక స్వేచ్ఛాయుత సమాజం, సిస్టమ్స్ పనిచేయాలి. కానీ వాటిని కూలగొట్టే వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు అదే అనిపిస్తాం. నిజం, అవును అవును. సో నేను నా కళ్ళతో నేను చూశానండి. ఇతను మేధావి లేదా ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక రచయిత, ఒక ఆర్టిస్టు, అతను ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆయన పిలిపించుకోవటం, మాట్లాడటం, వాళ్ళు చెప్పింది వినటము, అవునా అండి నేను ఆలోచిస్తానండి నాకు తెలియదు ఈ విషయం అనటము, నేర్చుకోవటానికి మార్చుకోవటానికి ఆ స్థాయి నాయకులు సిద్ధంగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి నాకు. చాలా గొప్ప విషయం, అది గొప్ప లక్షణం కూడా. Like, share and subscribe to Rajaniti channel.